ఆంధ్రప్రదేశ్లో మెరుగుపరిచిన వాతావరణ ఆధారిత బీమా పథకం గడువు తేదీని ఈ నెల 31వ తేదీ వరకు పొడిగించినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్కు గాను బీమా ప్రీమియం గడువు తేదీ జూలై 15వ తేదీతో ముగియగా ప్రతికూల వాతావరణ పరిస్థితుల ప్రభావంతో చాలా మంది పంటలు సాగు చేయలేని పరిస్థితి ఎదురైంది. దీంతో గడువును జూలై 31వ తేదీ వరకు పొడిగించినట్లు వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. పంటల బీమా పథకం సంబంధించి వాతావరణ ఆధారిత బీమా పథకంలో ముఖ్యంగా ప్రతి పంటకి ఎక్కువగా రైతు సోదరులు సాగు చేయడం జరుగుతుంది. అయితే ఈ యొక్క పథకాన్ని జూలై 15వ తారీఖు వరకు ఉంచడం జరిగింది. కానీ ఏంటంటే రైతు సోదరుల యొక్క కోరిక మేరకు ఆ పథకాన్ని జూలై 31, 2025 వరకు కూడా పొడిగించడం జరిగింది. కావున రైతు సోదరులు ఎవరైతే ఇంతకుముందు ఎన్రోల్ చేసుకోలేదో వాళ్ళందరూ తప్పనిసరిగా ఎన్రోల్ చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను. మన జిల్లాకు సంబంధించి అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ వారు మరి ఈ పథకాన్ని అమలు చేస్తూ ఉన్నారు. అట్లాగే దీంతోపాటు ఏంటంటే ఎవరైనా రైతులు లోన్ తీసుకున్నట్లయితే లోన్ తీసుకుంటే ఆ లోన్లను కట్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఎవరైనా సరే లోన్ తీసుకోకుండా ఉన్న రైతులు ఎవరైనా ఉన్నట్లయితే వారు నాన్ లోనీ ఫార్మర్స్గా పరిగణించబడి రైతు సేవా కేంద్ర పరిధిలో ఉన్నటువంటి అధికారుల దగ్గర మీరు ఎన్రోల్ చేయించుకోవచ్చు. బీమా ప్రీమియం వచ్చి 1900 రూపాయలు ఎకరానికి నిర్ణయించడం జరిగింది. ఒకవేళ బ్యాంక్ లోన్ కనుక ఉన్నట్లయితే బ్యాంక్ లోన్ అయితే వాళ్ళు బ్యాంక్ మేనేజర్ని చెప్పి మీరు డైరెక్ట్ చేయించుకోండి. బ్యాంకు లోన్ లేని పక్షంలో మాత్రమే రైతు సేవా కేంద్రంలో ఉండేటువంటి అధికారిని సంప్రదించి చేయాలని చెప్పి మేము రైతు సోదరులందరూ కోరుతా ఉన్నాం. అలాగే మీ సేవా కేంద్రంలో లేదా సొంతగా యాప్ని ప్లే స్టోర్ నుంచి యాప్ డౌన్లోడ్ చేసి కూడా చేసుకోవచ్చు. పంటల బీమా పథకంలో వరి పంటకు బీమా చేయడానికి గడువు ఆగస్టు 15వ తేదీ. అయితే మెరుగుపరిచిన వాతావరణ ఆధారిత బీమా పథకంలో గడువును జూలై 15 నుంచి జూలై 31వ తేదీకి పొడిగించారు. ఈ పథకంలో అమలవుతున్న పంటలు సాగు చేస్తున్న రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నారు. మెరుగుపరిచిన వాతావరణ ఆధారిత పథకంలో వాతావరణ అంశాలైన అధిక వర్షపాతం, అత్యల్ప వర్షపాతం, అధిక ఉష్ణోగ్రతలు, గాలిలో తేమ తదితర అంశాలను ప్రాతిపాదికగా తీసుకుంటారు. ఇప్పుడు ఖరీఫ్ 2025లో అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం మరియు PMABY 2 స్కీమ్లు ఆంధ్రప్రదేశ్లో మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాము. దీనిలో RWBCS వచ్చేటప్పటికి అనంతపూరు, నంద్యాల, పల్నాడు, ప్రకాశం, బాపట్ల, ఏలూరు మరియు కోనసీమలో మేము RWBCS పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాము. PMABY పథకం వచ్చేటప్పటికి శ్రీ సత్యసాయి డిస్టిక్, వెస్ట్ గోదావరి, విజయనగరం డిస్టిక్లో ఈ 3 డిస్టిక్లో మేము PMABY పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాము. వాతావరణం ఆధారిత పంటల బీమా పథకం అనంతపూర్ డిస్టిక్ వచ్చేటప్పటికి 6 పంటలని మేము కవర్ చేస్తున్నాము. దాంట్లో వేరుశెనగ, పత్తి, దానిమ్మ, బత్తాయి, అరటి మరియు టమాటో 6 క్రాపుల్ని మేము కవర్ చేస్తున్నాము. అలాగే నంద్యాలకు వచ్చేటప్పుడు వేరుశెనగ, పత్తి, అరటిని మేము కవర్ చేస్తున్నాం. పల్నాడు, బాపట్ల మరియు ప్రకాశం డిస్టిక్లో పత్తి క్రాప్కి మేము కవరేజ్ ఇస్తున్నాము. కోనసీమ డిస్టిక్ వచ్చేటప్పటికి అక్కడ అరటి పంటకి మేము కవరేజ్ ఇస్తున్నాం. ఏలూరు డిస్టిక్ వచ్చేటప్పటికి పత్తికి మరియు నిమ్మకి మేము ఈ 2 క్రాప్స్కి మేము కవరేజ్ ఇస్తున్నాము. PMABY పథకం వచ్చేటప్పటికి దాని కట్ ఆఫ్ డేటు ఆగస్టు 15th వరకు ఉంది. కానీ RWBCSకి కట్ ఆఫ్ డేటు జూలై 15th వరకు ఉండేది. దాన్ని కేంద్ర ప్రభుత్వం దాన్ని పొడిగించి జూలై 31st వరకు క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్లో నమోదు చేసుకుంటాకి మీకు ఈ అవకాశం ఉంది. బీమా ప్రీమియాన్ని గ్రామంలోని రైతు సేవా కేంద్రాలు, CSCలు ప్రత్యేక యాప్ ద్వారా చెల్లించవచ్చంటూ అధికారులు సూచిస్తున్నారు.